రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఒక కీలక కేసుకు సంబంధించి ఒక్కొక్కరిగా ఇప్పుడు నిందితులకి బెయిల్ వస్తుంది. సో ఫైనల్ ఛార్జ్షీట్ పడకముందే నిందితులకి బెయిల్ వస్తున్న నేపథ్యంలో అసలు ఈ కేసు ఎలా మలుపులు తిరగబోతుంది అనే చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ప్రస్తుతం మనతో సీనియర్ రాజకీయ విశ్లేషకులు కిలారి నాగార్జున గారు ఉన్నారు. ముఖ్యంగా ఈ లిక్కర్ కేసులో జరుగుతున్నటువంటి పరిణామాలు ఎలా చూసుకోవచ్చు సార్ మనం? అంటే జనరల్గానే నిందితులు అనేటువంటి వాళ్ళకి బెయిల్ అనేటువంటిది వాళ్ళకు ఉండే ఒక హక్కు. కొన్ని ప్రత్యేక పరిస్థితులు ప్రత్యేకమైన కేసుల్లో తప్పితే జనరల్గా ఛార్జ్షీట్ వేసిన తర్వాత అయినా లేదా 90 రోజులు దాటిన తర్వాత అయినా డిఫాల్ట్ బెయిల్ అనేటువంటిది అది నిందితుల యొక్క హక్కు. నిన్న కూడా వాళ్ళు ఆ బేసిస్ మీదే డిఫాల్ట్ బెయిల్ కింద ఇస్తున్నాము 90 రోజులు అయింది కాబట్టి. ఎందుకంటే ఛార్జ్షీట్ అనేటువంటిది ముందు ప్రిలిమినరీ వేశారు, తర్వాత సప్లిమెంటరీ వేశారు, ఫైనల్ ఛార్జ్షీట్ రేపు 15వ తారీఖున ఏదో వేస్తున్నారని చెప్పేసి చేస్తున్నారు. అయితే సరే, పార్టీలు వాళ్ళు వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్పొచ్చు, ఇది ఎందుకు చేశారని తెలుగుదేశం వాళ్ళు అనొచ్చు, లేదు మా హక్కు అని వాళ్ళు అనొచ్చు. కానీ సహజంగా నిందితుల్ని జైల్లో ఎందుకు పెడతారు, తర్వాత కస్టడీకి ఎందుకు తీసుకుంటారు అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బయట ఉంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి సాక్షుల్ని ప్రభావితం చేస్తారు అనేటువంటిది ఒకటి. రెండవది వాళ్ళ దగ్గర నుంచి నిజాలు రాబట్టడం కోసంగా. దీని గురించే కదా బేసికల్గా ఇది చేసేది. ఏమి నిజాలు రాబట్టారు సార్? వాళ్ళని 2-3 సార్లు కస్టడీకి తీసుకుంటామంటారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఉప్పు మూలానే, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మూలానే కదా మిగతా వాళ్ళందరినీ ఆ బేసిస్ మీద ఇంకా కొత్త పేర్లన్నీ బయటకు వచ్చి కొత్త వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి చూసాం. చూసిన తర్వాత ఏంటంటే వీళ్ళ పాత్ర ఏంటి అనేటువంటిది ఆల్రెడీ నిర్ధారించేశారు. సో వీళ్ళు ఏం రోల్ ప్లే చేశారనేటువంటిది వీళ్ళు చెప్పడం అయిపోయింది, రికార్డ్ చేయటం అయిపోయింది, దానికి సంబంధించి కోర్టుకి సబ్మిట్ చేయటం కూడా అయిపోయింది మిగతా వాటిల్లో, ముందు వేసినటువంటి వాటిల్లో. కాబట్టి ఇంకా ఫైనల్ ఛార్జ్షీట్లో ఇంకా వీళ్ళని లోపల పెట్టడం అనేటువంటిది అవసరం లేదనేటువంటిది ఆ కోర్టు భావించుండొచ్చు. 90 రోజులు అయిపోయింది కాబట్టి అని చూసేవాళ్ళకు కూడా అయిపోయింది కదా అనిపించవచ్చు. బట్ వీళ్ళు మళ్ళీ మొన్న లంచ్ మోషన్ మూవ్ చేశారన్నారు, నిన్న అన్నారు, మరి ఇవాళ ఏమన్నా వస్తుందేమో దాని మీద తెలియదు. నాకున్న అవగాహన ప్రకారంగా ఏంటంటే ఇంకేముందిలే భయ్యా అయిపోయింది కదా అనొచ్చు హైకోర్టు కూడా, మళ్ళీ ఏదో తీసుకెళ్ళి లోపల పెట్టండి అంటారని నేను అనరు. మరి ఆ మాటకు వస్తే మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తర్వాత మిథున్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు కదా టాప్ టు బాటమ్ బెయిల్ గురించి. సో వాళ్ళకి రావట్లేదు, అది కూడా మనం గమనించాలి. మిథున్ రెడ్డి గారికి వచ్చిందంటే ఏదో కేవలం ఒక 5 రోజులు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికకి ఓటు వేయడానికి మాత్రమే ఇచ్చారు. అట్లా అందరికి ఇస్తారా సార్? ఏదండి అట్లా ప్రజలకి? మనకి రాజ్యాంగం చట్టం రాసిన పద్ధతి అలాగా ఉంది. ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి ప్రతి వాడు కూడా నేను ఓటు వేసిస్తానంటే బయటికి పంపించడం లేకపోతే ఇంటూ చేయటం అనేటువంటిది మన రాజ్యాంగంలో లేదు. కాబట్టి ఎందుకు బయటికి ఎందుకు సార్? ఈవీఎంఏ లోపల పంపిస్తే వాళ్ళ ఇది కూడా ఏంటో తెలుసు. అంటే వాళ్ళు నేరస్తులు లేకపోతే నిందితులు అని ఎందుకు అంటున్నారంటే వాళ్ళు చేయకూడని పని చేశారు కాబట్టి వాళ్ళకి హక్కులన్నీ పోతాయి. వీళ్ళు కూడా చేశారనే కదా మీరు. బట్ వీళ్ళకి కొన్ని, నేను గతంలో కూడా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు మాట్లాడుకున్నాం, వాళ్ళకి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వాళ్ళు కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. ఇప్పుడు మీకు జైల్లో అందరినీ పెడతారు, పెద్ద మొత్తంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడికి కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. వాడు కూడా మరి నిందితుడో నేరస్తుడనేగా. అంటే బాగా గవర్నమెంట్కి ఆదాయం ఇస్తామంటే ఒక పరుపు ఇస్తారు, ఒక మంచం ఇస్తాడు, ఒక ఫ్యాన్ ఇస్తారు, ఒక టీవీ ఇస్తారు, అవసరాన్ని బట్టి ఏసీ ఇస్తారు. మరి ఈ డిస్క్రిమినేషన్ అంటే మన చట్టాలు అట్లా ఏడ్చినాయి. ఆ రోజున బ్రిటిష్ వాడు పెట్టినట్టున మనం అలాగే పేర్లు మార్చుకుంటూ వస్తూ ఉన్నాం. సో ఇది వీళ్ళు కేవలం పాత్రదారులు మాత్రమే అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయింది కాబట్టే వీళ్ళకి బెయిల్ వచ్చింది అనేటువంటిది నాకున్న అవగాహన ప్రకారం నేను అనుకుంటున్నాను. వీళ్ళు పాలసీ మేకర్స్గా ఉండి వీళ్ళే ఇనిషియేట్ చేసి ఈ స్కామ్ని చేసినటువంటి వాళ్ళు వీళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి స్థాయిలో ఆయన సెకండ్ లేయర్గా పెట్టుకున్నటువంటి మిథున్ రెడ్డి, తర్వాత మన విజయసాయి రెడ్డి, వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ పికప్ చేసుకొని వీళ్ళ ద్వారా పాత్ర పోషించారు. కాబట్టి వీళ్ళు పాత్రదారులే. సూత్రధారులు అనేటువంటి వాళ్ళకి బెయిల్ రాకుండా ఇంక ఇప్పటికీ లోపల ఉన్నారు వాళ్ళు. ఎవరు? కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, తర్వాత మిథున్ రెడ్డి, తర్వాత వీళ్ళు. మనాడు కూడా అప్రూవర్గా మారారు కాబట్టి కాస్త ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు కాబట్టి విజయసాయి రెడ్డి బయట ఉన్నాడు, కానీ లేకపోతే విజయసాయి రెడ్డి కూడా లోపల ఉండేవాడు. సో వీళ్ళ దగ్గర రావాల్సి. విజయసాయి రెడ్డికి ఎగ్జామ్షన్ ఎందుకు సార్? అప్రూవర్గా మారారని? ఖచ్చితంగా. జనరల్గా ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కూడా ఏంటంటే
వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ పట్ల కొంచెం సాఫ్ట్గా, ఎందుకంటే మీకు కావాల్సింది ఏంటి, నిజాలు రాబట్టమే. వాళ్ళని అరెస్ట్ చేసినా బయట ఉన్నా ఆయనతోటి టచ్ చేయకుండానే ఏం చెప్పాడు, ఫస్ట్ డే 1 చెప్పాడు, కర్త కర్మ క్రియ అన్నీ కూడా రాజకేశ్ రెడ్డి అనేటువంటి వాడు నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఏమన్నా ఉందంటే ఇతను తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేయడం అయిపోయింది అక్కడ కలవడం. సో మొత్తం క్లియర్గా ఓపెన్ చేస్తాడు, వీడిని పట్టుకొని నొక్కండి మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి దాకా మీకు వెళ్తుందని చెప్పకనే చెప్పేశాడు విజయసాయి రెడ్డి గారు. కాబట్టి వాళ్ళు బయట ఉన్నాడు ఆయన. సో ఆ పరిస్థితుల్లో వీళ్ళకి వచ్చిన తర్వాత ఏంటంటే వీళ్ళ దగ్గర నుంచి రాబట్టాల్సింది, ఇప్పుడు మీరు ఆ రోజున గమనించాం, ఈ ముగ్గురులో అరెస్ట్ చేసినప్పుడు, ఫస్ట్ అరెస్ట్ చేసినప్పుడు క్లియర్గా ఆ రోజే ఫస్ట్ డేనే చెప్పేశారు అనేటువంటి వార్తలు బయటకు వచ్చినాయి. ఎవరైనా సరే పాత్రధారులు ఏముంటారు, దొరకనంత వరకు మనం దొరకం అనుకుంటారు, దొరికిన తర్వాత ఎవరి కోసం వీళ్ళ ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంటారు, వీళ్ళు ఎందుకు సూపులో పడతారు. కాబట్టి చెప్పాల్సిన వరకు చెప్పేశారు, చేతులు కడుక్కొని కూర్చున్నారు, దాన్ని అంతా రికార్డ్ చేశారు, పంపించేశారు అక్కడికి. నిన్న కూడా వాళ్ళు ఎవరు, నేను అప్రూవర్గా మారుతాను ఒకళ్ళిద్దరు అంటే ఏం చెప్పింది కోర్టు, మీరు ఏమి మారాల్సిన పని లేదు, మొత్తం అయిపోయి మొత్తం అంతా పెట్టెలుగా మా దగ్గర ఉంది, ఏం ఇబ్బంది లేదని చెప్పారు. కాబట్టి ఇంకా వీళ్ళని లోపల పెట్టడం అంటే ఏంటంటే అదేదో పొలిటికల్ వెండేట్ అలాగా ఉంటుందే కానీ కోర్టులు అలా పరిగణించు. కాబట్టి 90 రోజులు వ్యవధి అయిపోయింది కాబట్టి డిఫాల్ట్ వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేసి మరీ ఇచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళు లోపల ఉన్నా కూడా దీనికి సిట్టు వాళ్ళకు కూడా ఉపయోగం లేదు. నేను సిట్టు వాళ్ళు కూడా అంత గట్టిగా పట్టుపట్టు ఉంటారని నేను అనుకోవట్లేదు. మళ్ళీ ప్రజాగ్రహం మీడియాలో వచ్చేస్తే ఎలా వచ్చింది ఏంటని చెప్పేసి అంటున్నారు అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఏదో అప్పీల్ చేసినట్టుగా అనిపిస్తోంది కానీ వాళ్ళంత పట్టుబట్టినట్టుగా అనిపించలేదు నాకు. ఈవెన్ హైకోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా ఏమన్నా రిలీఫ్ దొరుకుతుందా అనేటువంటిది, అంటే గవర్నమెంట్కి రిలీఫ్ వాళ్ళు మళ్ళీ తీసుకొని రండి, వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ అరెస్ట్ చేయండి లేకపోతే బెయిల్ క్యాన్సిల్ అని అంటారని నేనైతే అనుకోవట్లేదు. తర్వాత ఏంటంటే అవతల వాళ్ళు దాన్ని విపరీతంగా ఇదేదో గవర్నమెంట్కి చెంపపెట్టు, సెట్ బ్యాక్. నేను ఒక కమ్యూనిస్ట్ మూలాలు ఉన్నటువంటి ఒక విశ్లేషకుగా ఉండే ఒక ఆయన మాట్లాడుతున్నారు, అసలు ప్రభుత్వానికి ఇది పెద్ద ఎదురు దెబ్బ అంటున్నాడు. నేను చూసి నవ్వుకున్నాను. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఇచ్చేసేసి ఎవరైతే అంతిమ లబ్ధి దాకా వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి ఎదురు దెబ్బ ఇది? ఏంటంటే కొంతమంది ఈగోని సాటిస్ఫాక్షన్ చేసుకోవడం కోసం మాట్లాడేటువంటి మాటలే కానీ ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఉన్నారు, ప్రధానమైనటువంటి వాళ్ళు వీళ్ళేగా. అవును, ఆపరేషన్ అంతా జరిగింది. ఇవాళ ఎంత గగ్గోలు పెట్టినా కూడా ఎవరు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయటకు వచ్చిన ప్రతిసారి ఎలా రంకెలేస్తున్నాడో మనం చూసాం. నాకు అసలు ఏమి సంబంధం లేదు, మా అన్న చచ్చిపోయాడు, మా నాన్న చచ్చిపోయాడు, తాగుడు మూలాన అసలు నేను ముట్టుకోను, దేవుడి సాక్షి ఆ సాక్షి. కోర్టులో ఏమీ పట్టించుకోవట్లేదు కదా. కాబట్టి కోర్టు క్లారిటీ వచ్చేసింది. కేవలం రేపు 15వ తారీఖున వేసేటువంటి ఛార్జ్ షీట్ మీదే రాష్ట్రం అంతా ఉత్కంఠతోటి ఎదురు చూస్తున్నారు. అంతిమ లబ్ధిదారు పేరు అనేటువంటిది పూర్తిగా రివీల్ చేస్తారా లేదా అనేటువంటిది. ఈ లోపల కొత్త లీడ్స్ మనకు దొరకటం, ఇప్పుడు ఎవరి ద్వారా ఎంతవరకు కొంతవరకు వెళ్ళి ఆగిందే కానీ అసలు అంతిమ లబ్ధిదారికి చేర్చిన వాళ్ళు ఎవరు అంటే నిన్న రీసెంట్గా వచ్చినటువంటిది జార్జి రెడ్డి గారి అబ్బాయి, జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు అయినటువంటి అనిల్ రెడ్డి, చెన్నైలో ఉన్నటువంటి వ్యక్తి దాకా వెళ్ళింది. ఇప్పుడు ఇది కొత్త పేర్లు వచ్చినాయి సార్. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వాళ్ళ అబ్బాయి సునీల్, అంబటి రాంబాబు, తర్వాత బొత్స వాళ్ళ కుటుంబం నుంచి ఒక సంబంధించినటువంటి, ఇట్లా వరుసగా కొత్త పేర్లు వస్తున్నాయి. కాబట్టి ఏంటంటే తిలా పాపం తలా పిడికడు అన్నట్టుగా వీళ్ళందరూ తలా ఒక చేసారు, జిల్లాల వారీగా పంచుకున్నారు. జిల్లాల వారీగా ఏ జిల్లా నుంచి ఆ జిల్లా వాళ్ళ ప్రమేయం కూడా ఇది అవ్వాలి కదా. నేను అందుకనే 15వ తారీఖునే ఫైనల్ ఛార్జ్ షీట్ అంటున్నారు కానీ మరి ఇదంతా ఇంకా చేయాల్సినటువంటి ఉన్నప్పుడు ఫైనల్ ఛార్జ్ షీట్ ఎలా వేస్తారనేటువంటిది కూడా నాకు అనుమానం ఉంది. అది వేసేసి ఇంతవరకు అయింది, ఫర్దర్ మాకు ఇంకా కూడా కావాలనేటువంటిది అంటారా ఏంటనేటువంటిది, వేస్తారా అనేటువంటిది చూడాలి ఒకటి. రెండోది ఏంటంటే దానాదీన మనం చెప్పుకొని వచ్చేటప్పటికి విషాదకరమైన విషయం ఏంటంటే అసలు చదువుకున్న వాళ్ళు, ఎక్స్పోజర్ ఉన్నటువంటి వాళ్ళు, రెండో తరం నాయకులు కూడా ఈ రకమైనటువంటి విష సర్కిల్లో ఇరుక్కుపోవటం అనేటువంటి దురదృష్టకరం. చూడండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి కొడుకు వాళ్ళు అభినయ్ రెడ్డి ఏదో ఉంది. తర్వాత అంటే ఈ లిక్కర్ స్కామ్ అనే కాదు, మిగతా వాటిల్లో ఏదైనా జోగి రమేష్ కొడుకు అతను ఎట్లా ప్రవర్తించాడు, లోపలికి వెళ్ళి వచ్చాడు. తర్వాత సజ్జల భార్గవ రెడ్డి పరిస్థితి ఏం కాబోతుందో చూస్తున్నాము. పేరుని నాని కొడుకు ఆ కిట్టు అని ఎవరో ఉన్నారు, ఇంకా అతని పరిస్థితి చెప్పే పనే లేదు. ఇలా తీసుకుంటూ పోతే నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు ఆయన మాజీ స్పీకర్ గారు ఉన్నారు
తమ్మినేని సీతారాం గారి వాళ్ళ అబ్బాయి బయటకు వచ్చి మొన్న వేసినటువంటి వీరంగం, వీళ్ళు ఇంకా ఆ రకమైనటువంటి పాలిటిక్స్, ఆ రకమైనటువంటి అక్రమాలు మా నాన్న ద్వారా వచ్చింది నేను కంటిన్యూ చేయాలనేటువంటిదే కానీ వీళ్ళు చదువుకొని విదేశాలకి అక్కడికి ఇక్కడికి వెళ్ళి వచ్చినా కూడా ఏమి మారకుండా ఈ జనరేషన్ కూడా ఈ బురదలోకి ఇది రావటం అనేటువంటిదే అది విచారించదగ్గ విషయం. రాజకీయాలకు కూడా అది సరైనటువంటిది కాదు. ఎవరైనా చెప్పినా సరే వాళ్ళ ముగ్గురికి బెయిల్ వచ్చినంత మాత్రాన ఏదో అయిపోయింది వాళ్ళ విజయం అనేది కాదు. కావాల్సిన సాక్ష్యాల కంటే ఎక్కువ సిట్ దగ్గర ఉన్నాయి, చేయాల్సిన దానికంటే ఎక్కువ ఇప్పుడు దాకా చేస్తున్నారు. ఇంకా చేయాల్సింది చాలా ఉందని మనకు తెలుస్తుంది. సార్ ఇంకో చర్చ కూడా జరుగుతుంది. అసలు ఈ ఛార్జ్ షీట్లు వేసే క్రమంలో పుంకాలు పేజీలు రాస్తున్నారు. ఈ కోర్టులు చదివేది ఎప్పుడు, వీళ్ళకి శిక్ష పడేది ఎప్పుడు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కేసులో వేసినటువంటిది, అది వాళ్ళు కావాలని స్ట్రాటజిక్గా వేసినటువంటిది. వాళ్ళు ఏంటంటే ఒకదాని మీద ఒకటి ఎలా డిలే చేయాలి. ఇప్పుడు కోట్ల రూపాయలు తీసుకునే లాయర్లు ఉండదు దేనికంటే దీనికే కదా. కాబట్టి ఈ విషయంలో కూడా నేను అనేది ఏంటంటే శిక్షలు దాకా పడతాయి అనేటువంటిది కూడా ఎంతవరకు అనేది ఆశించరు. నేనైతే ఆశించను, ప్రజలు కూడా ఆశించట్లా. కాకపోతే ఏంటంటే ఇవి దేనికి పనికి వస్తాయంటే ప్రజాక్షేత్రంలో ప్రజలకి మన సొమ్ము ఇంత తిన్నారు, మన ఆరోగ్యాలు ఇంత పాడు చేశారు, వీళ్ళ మూల ఇన్ని ప్రాణాలు పోయినాయి అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది అనుకోండి. రాజకీయంగా వాళ్ళకి జీవితం లేకుండా చేసిన తర్వాత వాళ్ళు బయట ఉన్నా ఒకటే, లోపల ఉన్నా ఒకటి. అదే కదా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జరిగింది. చట్టం కొంత టైం తీసుకోవచ్చు, లేకపోతే చట్టం దృష్టిలో వాళ్ళకి పడకపోవచ్చు, కానీ అల్టిమేట్గా రాజకీయం కోసమే కదా వీళ్ళంతా చేస్తుంది. రాజకీయ భవిష్యత్తు అనేది లేకుండా చేసిన తర్వాత ఈ అక్రమాలు చేసేటువంటి అవకాశం ఉంది. వ్యాపారాలు ఏదైనా అక్రమాలు చేసుకొని బతకాల్సిందే, కానీ వీళ్ళు వెళ్తారని లేకపోతే జైల్లో పడతారనేటువంటిది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, అరెస్ట్ చేస్తారు, మీరు 4 రోజులకు మించినా మీ పదవి పోద్దన్నారు. కానీ ఆయనకి ఏ పదవి లేదు కదా. ఇప్పుడు ఒక 100 రోజులు 150 రోజులు లేకపోతే ఇప్పుడు 90 రోజులు ఉండి డిఫాల్ట్ బెయిల్ మీద మళ్ళీ బయటకు వస్తాడు. దాని వలన జరిగే తేడా ఏముంటుంది? కానీ ఇందాక మనం అనుకున్నట్టుగా చేసిన దొంగతనం అనేటువంటిది బయటపడిన తర్వాత దొంగ అనే ముద్ర అలాగే ఉండిపోతుంది. అదొకటే మనం ఆశించాలి. కానీ సార్, అంటే లిక్కర్ కేసుని కేవలం ఆర్థిక నేరంగా మాత్రమే ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ సిట్ కానీ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నాయి. అసలు ఆ లిక్కర్ తాగిన దాని వల్ల ఏర్పడినటువంటి ఘటనలు ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ మన గుంటూరు దగ్గర తురకపాలెం అని ఉంది. తురకపాలెంలో అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతున్నారు. కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి, లివర్ ఫెయిల్ అవుతుంది, చనిపోతున్నారు. అంటే బయటికి చూడటానికి ఏంటంటే అక్కడ ఏదో కంటామినేటెడ్ వాటర్ అను ఇంకోటి అని చెప్తున్నా, క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలిస్తే చనిపోయిన వాళ్ళందరూ కూడా మెజారిటీ హ్యూజ్ లిక్కర్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళు. అంటే గతంలో చేసినటువంటి ఈ లిక్కర్ కన్జ్యూమ్ ఏదైతే ఉందో వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. అది స్లో మీకు ఏమవుతుందంటే అది మీ ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతీస్తుంది. మీ లివర్ పాడైపోయి లేకపోతే కిడ్నీలు పాడైన తర్వాత ఏంటంటే అది డైరెక్ట్గా మిమ్మల్ని చంపేది. మీ ఇమ్యూన్ సిస్టమ్ని ఎప్పుడైతే పాడు చేసి ఇవి డ్యామేజ్ అయిన తర్వాత ఏ చిన్న ఇది వచ్చినా చనిపోతారు. వాటర్ కంటామినేటెడ్ వాటర్ మీరు నేను తాగామనుకోండి కొంతవరకు ఇబ్బంది ఉండదు, కానీ ఆల్రెడీ దాని మూలాన ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు కనుక అది కూడా పడితే ఇలాంటివే జరుగుతాయి. గతంలో కూడా నేను చాలా సందర్భాల్లో చాలా డిబేట్స్లో చాలా చోట్ల నేను మాట్లాడినప్పుడు అదే చెప్పాను, మీరు వీళ్ళ మీద చేయాల్సింది మర్డర్ కేసులు పెట్టాలి. 30,000 మంది చనిపోయారనేటువంటిది మీరు ఏదో ఒక బండ లెక్కేసి ఊరికి అది చేస్తే రాజకీయ విమర్శలాగా ఉంటుంది. 30,000 వద్దు, 30 కేసులు పెట్టండి. 30 స్పెసిఫిక్ కేసులు తీసుకొని ఏలూరులో చనిపోయారు, అప్పుడెప్పుడో చనిపోయి ఒక 20 మందో ఏమో, వాటి పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఏం చేశారు మళ్ళీ తీయండి. ఇదే ఈ మద్యం తాగడం వల్లనే చచ్చిపోయారంటే తయారు చేసిన వాడి దగ్గర నుంచి దాన్ని ఎలవ్ చేసిన వాళ్ళ వరకు అందరి మీద పెట్టండి, మర్డర్ కేసులు పెట్టండి. అప్పుడు కదా మీరు చెప్పిన దానికి శాంటిటీ ఉండేది. ఊరికి వాళ్ళు వేశారు 30,000 మంది చచ్చిపోయారంటే దానికి ఆధారం. ఈ రోజు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు లిక్కర్ వల్ల ఎంతమంది ప్రాణాలు పోయినాయని కానీ ఎంతమంది అనారోగ్యం పాలయ్యారని ఆయన కూడా చెప్పారు. సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు చెప్పారు. దాని మీద ఎందుకు ఆ స్థాయిలో ఈ కేసుని కార్యాచరణ లేకపోతే ఏమవుతుందంటే ఇది కేవలం రాజకీయ విమర్శ అని చెప్పుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. జరిగిందనేటువంటిది మనకు తెలుసు. ప్రతి కుటుంబాన్ని కదిలిచ్చినా ఏ కుటుంబాన్ని కదిలిచ్చినా ఈ తాగుడు బలి తీసుకున్నాను బోల్డ్ మంది ఉన్నారు. వాటిని మీరు అఫిషియల్గా లీగల్గా ఎస్టాబ్లిష్ చేయాలంటున్నాను. మరి ఇది అయిన తర్వాత ఆ వైపుగా ఏమన్నా మరి చర్యలు తీసుకుంటారా లేదనేది కూడా చూడాలి మనం. సో మొత్తంగా ఏదైతే లిక్కర్ కేసు ఉందో, లిక్కర్ కేసులో ఇప్పటికే అంటే 3rd గ్రేడ్ నాయకులు అని చెప్పుకోవచ్చు, వాళ్ళని 3rd గ్రేడ్ నిందితులు అని చెప్పుకోవచ్చు.
అలాంటి నిందితులకి డిఫాల్ట్గా వచ్చినటువంటి బెయిల్ దాన్ని రద్దు చేయమని ఆల్రెడీ ప్రభుత్వం కానీ లేదంటే సిట్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఇంకో పిటిషన్ వేస్తారు. కానీ ఇక్కడ కీలక అంశం ఏంటంటే కేవలం లిక్కర్ కేసు అనేది ఒక ఆర్థిక నేరం మాత్రమే కాదు, సామాజిక నేరం కూడా. ఎందుకంటే గతంలో ఆ మద్యం తాగి అనేక మంది, కొంతమంది మృత్యువాత పడ్డారు, కొంతమంది తీవ్రంగా అనారోగ్యం పాలయ్యారని గతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. వాళ్ళు ఇప్పుడు కీలకమైనటువంటి పదవిలో ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఈ కేసుని కేవలం ఆర్థిక నేరంగా కాకుండా సామాజిక నేరంగా గుర్తించి క్రిమినల్ కేసులు పెట్టాలనేటువంటి డిమాండ్ ప్రధానంగా వస్తుంది.